హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు ఒక గాడిన పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ప్రైజింగ్ న్యూస్ వస్తూ ఉంది. లేటెస్ట్గా రాష్ట్ర మంత్రులు ఇద్దరు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదే రకంగా శ్రీధర్ బాబు గారు, గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న నిర్మాణ పనులను, అదే రకంగా ప్రైవేటు సంస్థలకు ఇచ్చే భూములకు సంబంధించి చదును చేసే కార్యక్రమాలను, అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్కు లింక్గా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, మరమ్మతు పనులు, వెడల్పు చేసే కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు, దాంతోపాటు లేటెస్ట్గా ఒక అనూహ్యమైన డెవలప్మెంట్, ఇలాంటి ఒక సమగ్రమైన సమాచారాన్ని నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో కూడా మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ 1 minute చెప్తాను అది నేను. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఈ చదును చేసే కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫైనల్కు రాకపోవడం వల్ల ఒక్క ఎఫ్సిడిఏ భవనాన్ని ఇనాగ్రేషన్ కోసం జూన్ 2వ తేదీన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమా, లేకపోతే ఆ వీక్లో అంటే జూన్ 2 నుంచి జూన్ 9వ తేదీ మధ్య ఒక తేదీని ఫిక్స్ చేసి ఆ రోజు ఈ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడమా అనేది ప్రభుత్వం మళ్ళీ డైలమాలో పడ్డట్టుగా ఉంది. తాజా సమాచారం ఎఫ్సిడిఏ ఆఫీస్ నుంచి మనకు అందుతున్న సమాచారం. నిన్న కూడా నేను ఎఫ్సిడిఏ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళిన ఒక అరగంట ఆ టైంలోనే మంత్రులు కూడా దాన్ని ఇన్స్పెక్షన్కి వచ్చిన పరిస్థితి. ఆ సందర్భంలో అక్కడ అధికారులు వాళ్ళతో సంప్రదిస్తే జూన్ 2వ తేదీన కార్యక్రమం ఉంటుందా లేదా అని వాకబు చేస్తే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే, ఒక్క ఎఫ్సిడిఏ బిల్డింగ్ కోసం, ఇనాగ్రేషన్ కోసం అక్కడికి వచ్చే బదులు అన్నింటినీ కలిపి ఒకే రోజు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టండి, ఆ రోజు ఫిక్స్ చేయండి అని చెప్పి సీఎం గారు చెప్పినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఈ లేటెస్ట్గా ఏంటనేది మనకు 1-2 డేస్లో తెలుస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మంత్రులు రావడంతో మళ్ళీ ఆశ చిగురించింది ఏంటంటే జూన్ 2వ తేదీన ఏదో ఒక కార్యక్రమం ఉండే అవకాశం ఉంది అని. సో ఆ అవకాశం ఉంటుందా, లేకపోతే దాన్ని ఆ రోజు నిర్వహించాలా, ఆ తర్వాత ఒక రోజు ఫిక్స్ చేయాలనే విషయంలో ఫైనలైజ్ చేసుకోవడానికి గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత నిర్ణయానికి రావడానికి మంత్రులు వచ్చారు అక్కడికి. సో ఆ కార్యక్రమం జరిగింది. ఎఫ్సిడిఏ బిల్డింగ్ మాత్రం ఆల్మోస్ట్ 99% వరకు అయిపోయింది. ఈవెన్ దాని ముందు ఆ పూల మొక్కలు, దానికి సంబంధించిన గ్రీనరీ ఏర్పాటు అవన్నీ కూడా పూర్తయినవి, గేట్లు కానీ ఎవ్రీథింగ్ పూర్తయిపోయింది. సో దాని ఇనాగ్రేషన్ మాత్రం మిగిలింది. స్కిల్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. దాంతోపాటు మిగిలిన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి ఆ రివ్యూ ఏంటనేది చెప్తాను. వేగంగా రేడియల్ రోడ్డు పనులు, ఏది రతన్ టాటా రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఎఫ్సిడిఏ బిల్డింగ్ పక్కనే ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే అక్కడ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది అనమాట. మనకు అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర కదా, మనం దిగడానికి ఎక్కడానికి ఒక ట్రంపెట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది ఎఫ్సిడిఏ బిల్డింగ్ అపోజిట్ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీకి దక్షిణం వైపు వస్తుంది. ఆ ఏరియా వర్క్ బాగా జరుగుతుంది. తర్వాత పరిశ్రమలకు భూముల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఎఫ్సిడిఏ బిల్డింగ్, త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు. మొత్తం మీద అక్కడ అంతా రూపురేఖలు మారిపోతున్నాయనేది సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఒకవైపు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఎఫ్సిడిఏ, యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ పనులు, రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకోగా, మరోవైపు అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్పాన్షన్ వరకు నాకు మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కూడా నేను చూపించాను. అటు పక్కన అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్టెన్షన్ వరకు కూడా చూపించాను. ఎత్తైన కొండలు, ఆ గుట్టలు, వాటికి సంబంధించిన చదువు చేసే కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఇటాచీలు, జేసీబీలు, అసలు మామూలుగా లేదా ఏరియా అంతా. మనకు ఒక సందర్భంలో ఐసెక్ సిటీలో ఎట్లయితే వాతావరణం కనిపించిందో ఆ వాతావరణం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది. ఎఫ్సిడిఏ బిల్డింగ్ని జూన్ 2 లేదా 3 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, అదే రకంగా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మే 28వ తేదీన గురువారం నాడు సందర్శించారు. అదే నేను వెళ్ళిన సందర్భంలోనే వచ్చారు వాళ్ళు కూడా. ఇక మనకి ఇవన్నీ తెలిసిన సందర్భమే మళ్ళీ చెప్తున్నాను. మొత్తం స్కిల్ యూనివర్సిటీ 57.85 ఎకరాల్లో నిర్మాణం అవుతుంది. 4,03,693 చదరపు ఎస్ఎఫ్టీ నిర్మాణం చేపడుతున్నారు. 3 G+2, G+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. స్లాబ్ వర్క్, బ్రిక్ వర్క్ కొనసాగుతున్నాయి. 89,373 చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమిక్ బ్లాక్, 2,080 ఎస్ఎఫ్టీలో ఇవన్నీ దానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్ హౌస్, బాలబాలి కోసం ప్రత్యేకంగా కిచెన్, డైనింగ్, హెల్త్ సెంటర్, హాస్టల్స్, ఇవన్నీ కన్స్ట్రక్షన్. ఆ తర్వాత వీటికి సంబంధించిన వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్న పరిస్థితి. ఇక ఎఫ్సిడిఏ బిల్డింగ్కి సంబంధించి కూడా మొత్తం 7 ఎకరాలు కేటాయిస్తే 16,393 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో G+1 అంతస్తు భవనం ఇప్పటికే పూర్తయిపోయింది. స్ట్రెచర్పై గ్లాస్ ఫిట్టింగ్ వర్క్, రూఫ్ టాప్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇదైతే నేను ప్రత్యేకంగా చూశాను నేను.
తర్వాత అమెజాన్ డాటా సెంటర్ కూడా గతంలో 2022లో కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు హరీష్ దాన్ని ఫార్మా కాదు వేరే ఏదేదో అంటున్నారు. మరి అమెజాన్ డాటా సెంటర్కు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? అది ఫార్మా కాదు కదా. ఇదే ఇలా అడిగేవారు ఎవరు ఉండరు. ఈ రోజుల్లో క్వశ్చన్ చేయడం, విలేకరుల నుంచి క్వశ్చన్స్ తీసుకోవడమే బంద్ చేసినారు లీడర్లు. గ్లోబల్ డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల కోసం డేటా సిటీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5,800 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీస్ AWS డేటా సెంటర్ తొలి దశకు 48 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఆపరేషన్స్ కూడా ప్రారంభించారు. తాజాగా మరో 202 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టింది. దీనికి సమీపంలోనే 35 ఎకరాల్లో కంట్రోల్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతుంది అనేది. ఇక మిగతావన్నీ తెలుసు. సింగరేణి హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన 10 ఎకరాలు కేటాయించడం, ఆ పనులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి, దానికి 25 ఎకరాలు కేటాయించాడు, అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. దీంతో పాటు ఏవి ఎక్కడ వస్తున్నాయి ఏందనేది కూడా కొన్ని వివరాలు ఇచ్చారు. ఇవన్నీ నేను పదే దానిలో చెప్తున్నాను. అయినప్పటికీ కూడా ఈ తర్వాత ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు ఉండే రోడ్డుకు సంబంధించిన వర్కులు కూడా 4,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతుంది. మొన్న ఎవరో అడిగారు, రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంకొకరు వస్తే ఎలా అని చెప్పి. ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు వచ్చి చేసేది ఏముంటుంది? ఒకవేళ అట్లా చేస్తే మాత్రం ఆ రోడ్లను తవ్వేసి అక్కడున్న పరిశ్రమలను అక్కడ నుంచి షిఫ్ట్ చేసేస్తే అది తుగ్లక్ చర్య అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. రైట్. నేను ఇప్పుడు చివరిలో చెప్తానన్న అంశం ఏంటంటే, ప్రధానంగా ఈ మధ్య HMDA చాలా ఏరియాస్లో ఎకరాలు వేలం వేస్తుంది. అఫ్కోర్స్ రాయదుర్గంలో నేను మొన్న 200 కోట్లు దాటుతుండొచ్చు ఎకరం అని చెప్పి నేను అంచనా వేశాను. బట్ అది ఇంకా ముందుకెళ్ళి 239 కోట్ల రూపాయలు దాటింది ఒక ఎకరం. ఐకియా పక్కనుండే ప్లాట్కు సంబంధించి వేలం వేస్తే అది 6.5 ఎకరాలు ఉంటుంది. 6.5 ఎకరాలు, ఎకరం 239 కోట్ల రూపాయలు పలికింది. ఒకసారి ఊహించండి హైదరాబాద్ పొటెన్షియాలిటీ. సో అది అట్లా ఉంటే, రావిర్యాల ఎక్కడైతే ఈ రతన్ టాటా రోడ్డు స్టార్ట్ అవుతుందో అక్కడ ప్లాట్లను వేలం వేస్తే గజం 86,000 పోయింది. 86,000 ఒక్కసారి ఊహించండి. దానికి దీనికి సంబంధం ఏందని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే కానీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రతన్ టాటా రోడ్డు ఎగ్జాక్ట్ 19 కిలోమీటర్స్ దూరంలో మనకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుంది బేగర్ కంచె దగ్గర. అంటే జస్ట్ 19 కిలోమీటర్స్ దూరంలో 86,500 రూపాయలు గజం పలికితే ఫ్యూచర్ సిటీలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పక్కన వస్తున్న వాటిల్లో, స్కిల్ యూనివర్సిటీ పక్కన వస్తున్న గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న దాంట్లో 25,000 గజం పలుకుతుంది. రైతులకు కేటాయించింది, రైతులు వేరే వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి. అసలు అఫ్కోర్స్ అది లీగల్ కాదు. ఎందుకంటే వాళ్లకు అమ్ముకునే హక్కులతో ఇస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కానీ ఇప్పటికే ఒక్కొక్క ప్లాట్ 2-3 చేతులు మారుతుంది అగ్రిమెంట్ల మీద. అక్కడ 25,000 గజం పలుకుతుంది. రావిర్యాల ఎగ్జాక్ట్ నెంబర్, ఈ రతన్ టాటా రోడ్ స్టార్ట్ అయ్యే దగ్గర 86,500 గజం పలుకుతుంది. అంటే ఫ్యూచర్ సిటీలో రేట్లు ఏ మేరకు పెరగబోతున్నాయనేది ఒక్కసారి ఊహించండి. ఇవాళ 15,000 గజం అంటే అమ్మో అంటున్నారు, అంత దూరం అమ్మో అంటున్నారు. అట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంటే రేట్లు పెరగవా? సో ఇవాళ మీరు పెట్టే 15,000 మీకు ఈజీగా 5-6 సంవత్సరాలలో 35,000-40,000 అవుతుంది. ఈజీగా ట్రిపుల్ వాల్యూ అయ్యే అవకాశం ఉంది. అలాంటి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. కొంతమంది రేట్లు చూసిపోతుంటారు, జారిపోతుంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా లాభపడతారు. ఇన్వెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. కొంతమంది ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ వద్దనుకుంటున్నాను, వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. అఫ్కోర్స్ అది నిజం కాదు, నాకు అలా చెప్తున్నారు, వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ నిజంగా వాయిదా వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, జెన్యూన్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, జెన్యూన్ సమాచారం ఇస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా నా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జెన్యూన్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, జెన్యూన్ ప్లేసెస్ కోసం వెతుకుతున్న వారు నన్ను సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. Thank you for watching this video. Signing off, Rajesh Sharma. Jai Hind.